పాస్వర్డ్ ఏముంది ఏముంది అసలు ఏం లేదు నీకు నమ్ముతావా చెప్పి దేవికి మంగాళ మనరమ్మ రంగాదాసును పొంగుట వరలితు బంగారి బొమ్మ మంగాళ మనరమ్మ మదేవికి మంగాళ మనరమ్మ మరళి మరళి వచ్చనే మామార్యవ మరళి మరళి వచ్చనే మామార్యవ మల్లె పూలతోని నిన్ను నేనెదుర్కొందు మంగాళ మనరమ్మ మదేవికి మంగాళ మనరమ్మ మంగాళ మనరమ్మ రంగాదాసును పొంగుట వరలితు బంగారి బొమ్మ మంగాళ మనరమ్మ మదేవికి మంగాళ మనరమ్మ. ఏందవి ఓడి బియ్యం అవి చేస్తుంది నీకు మమ్మీ ఇవేంటి అంకల్ అంకల్ హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షర తుంగేనా. అక్క పెళ్లి సీరియస్లో ఇంకా ఇది లాస్ట్ వీడియో. అక్క వాళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత మేము కామోల్ పోచమ్మ దగ్గర బోనం వేసినుండే, అంటే బైన్సకి బోసికి దగ్గర, అంటే మా ఇంటి దేవుడు. సో అక్కడ వెళ్ళి పండుగ చేసినుండే మేక కోసి. ఇది ఏంటంటే మా అక్క యూఎస్కి మాస్టర్స్కి వెళ్దాం అన్నప్పుడు మా మమ్మీ అన్ని దేవుళ్ళకి మొక్కింది వీసా అప్రూవ్ కావాలని చెప్పి. సో అప్పుడు చేసేది యాక్చువల్గా ఆమె పోయిన తర్వాత. కానీ అన్ఫార్చునేట్లీ అది 1.5 ఇయర్కి వచ్చినప్పుడు పెళ్లికి వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు చేయాల్సి వచ్చింది. ఈ కామోల్ పోచమ్మ దగ్గర మా ఇంటికెళ్ళు, అంటే మా పుట్టు వెంటికెళ్ళి, మా ఇంట్లో మేము 20 మంది పిల్లలమే, అంటే 15 మెంబర్స్ అమ్మాయిలం, 5 మెంబర్స్ అబ్బాయిలు. సో మా అందరు పుట్టు వెంటికలు ఆనే తీసిరంట. మావే కాదు, మా డాడీ వాళ్ళే, అంటే మా జనరేషన్ కాకుండా మా డాడీ వాళ్ళ జనరేషన్ కూడా అందరు అక్కడే తీసిరంట. ఇప్పటికీ కూడా ఏంటంటే ఇయర్లీ వన్స్ ఒకసారి వెళ్ళి కంపల్సరీ బోనం వేయడము ఇవన్నీ కంపల్సరీ వేస్తుండే. ఈడ మా పాప మా బావ మేము అందరం మంచిగానే పడుకొని లేచి వచ్చినాం పండుగ చేద్దామని. కానీ మా బావకి అప్పటికి పెళ్లి కోసం తీసుకున్న లీవ్స్ అయిపోయినాయి కదా, ఇక ఆయన మొత్తం నైట్ అంతా డ్యూటీ చేసుకొని మళ్ళీ ఒక 2 hours అట్లా స్లీప్ తీసుకొని ప్రతిసారి అన్ని గుళ్ళకి తిరిగిండు. అట్లా పెళ్ళి అయిపోయిన తర్వాత పోయే వరకు పాపం వాళ్ళు అట్లనే తిరుగుతున్నారు. అది కొడతాడు చిప్పో అంటున్నది లోపల నువ్వు తిని పొట్టు. నాకు దాని ఫ్యూచర్ దానికి అర్థమైపోయింది, దాని ఫ్యూచర్ దానికి అర్థమైపోయింది. అవా ఇంటన్నా. ఇది ఖుషి, మా అన్న వాళ్ళ బిడ్డ. ఇది మా కోడలు, అంటే నెక్స్ట్ జనరేషన్ కిడ్, ఇంకా మా జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కిడ్. అది ఎంత యాక్టివ్ అని ఎంత షార్ప్ ఉందంటే మనం ఏ ఊరు అని అడిగితే అది ఇమీడియట్గా బోసి అని చెప్పేస్తుంది. దానికి రీసెంట్గానే ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయింది, అయినప్పటికీ అంత షార్ప్ ఉంది. అది అట్లా చెప్తూ ఉంటే నాకు ఏదో సంతోషం అనిపించింది. నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది నాకు. ఎందుకు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించిందంటే, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు అంటే ఎవ్వరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కానీ ఎవరైనా బయట కలిసినప్పుడు కానీ మనది ఏ ఊరు మీది ఏ ఊరు అని అడిగితే వెంటనే మాది బోసి అని చెప్తుండేనంట. సో అది అట్లా చెప్తుంటే నాకు ఏదో హ్యాపీనెస్ అనిపించింది అసలు. మాది పెద్ద ఫ్యామిలీ, మా డాడీ వాళ్ళు 6 మెంబర్స్. అయితే మనం ఫంక్షన్ చేసినా ఏమైనా మేక కోసినా కూడా అది మాకే సరిపోతుంది ఒక్క మేక. ఇక్కడ మా పెద్దమ్మలు అందరూ అక్కడ పూజ కడుతున్నారు. పూజ కట్టుకుంటే నాగదేవుడి మీద నీళ్ళు పోస్తున్నారు, ఒకళ్ళు బొట్టు పెడుతున్నారు, మళ్ళీ ఇంకొకరు నీళ్ళు పోస్తున్నారు, మళ్ళీ బొట్టు పెడుతున్నారు. అది అందరు ఎందుకు అట్లా పోస్తారు కంటిన్యూ, ఎవరొకరు పోయారంటే వాళ్ళు నవ్వుతున్నారు. ఇంకా వాళ్ళే బొట్టు పెడతారు, వాళ్ళే నీళ్ళు పోస్తారు, మళ్ళీ నీళ్ళు పోసేస్తారు బొట్టు పెట్టి లైన్గా ఒక 5 సార్లు పెడుతుర్రు, పోస్తారు పెడుతురు బొట్లు. పెద్దమ్మా నువ్వు ఎట్లా బొట్టు మళ్ళీ నీళ్ళు పోసి పెట్టు. మా పెద్దమ్మ సూపర్గా పాడుతుంది పాటలు.
నాది పసుపు కొట్టు వీడియోలో మళ్ళీ ప్లస్ బోనం వేసిన వీడియోలో పెద్దమ్మనే వాడినుండే. సో ఎప్పుడు బోనం వేసినా కానీ ఏదైనా పండుగ చేసినా కానీ అది సూపర్గా పాడుతుంది పాటలు అసలు. అంటుండు నిన్ను చిన్న సైకో పెద్ద సైకో. నేను ఇక్కడ మేక జడితీసేటప్పుడు క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, కానీ మేము లోపల అక్కడ మొక్కుతున్న మమ్మీ వాళ్ళు బోనం చూపిస్తున్నారు. మేము బయటకు వచ్చే లోపల జడితిచ్చేసిందంట. జడితిచ్చేసింది మమ్మీ. ఒకప్పుడు చాట్ జీపీటీలో చూసి వేసింది లైన్స్. నిజంగా చాట్ జీపీటీలో చూసి మీకు కొన్ని లైన్స్ ఇచ్చింది ఆ మధ్యలో. కొన్ని స్టార్టింగ్ లో చెప్పు 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 ఏంటది? ఆర్యూ డాక్టరా? అదేంటది? అన్ని అవ్వు అన్ని అవ్వు. బాగా వేసింది, మంచి గుర్తు తెచ్చుకోండి మరి. వేసింది దండం పెట్టుకుని అదేదో వచ్చే అదేం లైన్ పుట్టింది. ఏదో ఏదో బ్రోకెన్ ఫాలెన్ అనుకుంటే ఏదో వేసింది బావా. సేవ్ చేసి ఉంటారు చూడండి. ఉండి నీకు గుర్తొచ్చిందా? నీకు గుర్తొచ్చింది కదా చూడు బాగా గుర్తొచ్చిందంట. ఉండి నీకు గుర్తొచ్చిందా? నీకు గుర్తొచ్చింది కదా చూడు బాగా గుర్తొచ్చిందంట. గుర్తొచ్చిందంట. గుర్తొచ్చింది. విల్ యూ టేక్ మీ టు హాస్పిటల్? మా మమ్మీ పండుగకు అని చెప్పేసి కొబ్బరికాయలు కొనుకొచ్చింది. అవి ఎంత చిన్న సైజు ఉన్నాయంటే నేను ఫస్ట్ టైం కొబ్బరికాయ ఆ సైజులో ఉన్నప్పుడు వాడతామని కూడా తెలియదు నాకు అసలు. చిన్న చిన్నవి కొనుకొచ్చింది. అది మా డాడీ చేతిలో అసలు పడతలేదు. అసలు మా డాడీ చేతిలో ఇంతే కనిపిస్తుంది. అది కొట్టడానికి వస్తలేదు అసలు. మా డాడీగా తుక్కు తిప్పుతున్నాడు అక్కడ. తీసుకురా పెట్టి కొబ్బరికాయ సైజు చూడ మమ్మీ తెచ్చిన. ఇంక నేను తెచ్చినా చెప్తుంది. మమ్మీ డాడీ తిడుతున్నాడు. డాడీ తిడుతున్నాడు. తీసుకొచ్చాను. ఒకసారి రా పలిగిందా? మినీ సైజ్. ఇక్కడ మా అక్క ఫిలాసఫీ ఎట్లా అంటే, ఇప్పుడు ఏదైనా లేదనుకో అది తినాలనిపిస్తుంది దానికి. అది తినేదే తక్కువ, నాన్ వెజ్ చాలా తక్కువ తింటుంది. అట్లాంటిది ఇప్పుడు ఏమని అడుగుతుందాడా మా డాడీకి, నాకు నల్ల తినాలనిపిస్తుంది డాడీ అని అడుగుతుంది. మనం పోచమ్మల దగ్గర ఎక్కడన్నా మేక కోసినప్పుడు రక్తం పట్టాం కదా, కింద వదిలేస్తాం కదా. ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది డాడీ నల్ల అని అడుగుతుంది. అయితే మా బావ మా డాడీ దాన్ని ఇద్దరు వేసుకుంటున్నారు. ఇక్కడ రక్తము తింటా మరి అక్కడ కింద పోస్తారు రక్తం. కానీ ఇక్కడ ముందర పోయేస్తలేరు అనుకుంటా.
నల్ల తిన్నాక నీకు అంటే ఇట్లా అంటది తినేది లేక ఇది అంటే అది లేదు లేదు అప్పుడు అది కావాలంటే మళ్ళీ ఏమన్నా అంటే తర్వాత తినమంటే నేను అప్పుడు అడిగినప్పుడు పెట్టలే కదా నాకు ఇప్పుడు వద్దు అని అంటే చేయమంటే ఫస్ట్ చేస్తుంది డ్రామా క్వీన్.